హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంగన్వాడీలో ఎగ్స్ మళ్ళీ బాబుని తీసుకురమ్మంటే వెళ్ళినాం. తర్వాత స్కూల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మా బాబుని ఇక్కడ హైట్ చూస్తున్నారు. ఈ మేడం మాకు నా చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఈ మేడమే ఎవరు రాలే, మేమే వచ్చినాం. అందరు వచ్చిపోయిలా మేమే లాస్టా. అయితే హైట్ చూసిండు. తర్వాత వెయిట్ అంటే బయట చూద్దామని చెప్పేసి ఇక్కడ చెట్టు కింద పెట్టారు. వెయిట్ చూడడానికి డిస్ట్రిక్ట్ లోనే లేరు. అయితే వాళ్ళు అంటున్నారు అట్లనే చేయి బిడ్డ అని ఎంకరేజ్ చేస్తున్నారు. వీడియోస్ చేయి, అట్లనే మన ఊళ్ళో ఎవరు లేరు కదా, నువ్వు చేయి అని చెప్పి చెప్తున్నారు. మా బాబుని చూడండి ఎట్లా ఆడదీసిల్లో. ఇంకా వచ్చిన పిల్లల్ని ఇట్లా వెయిట్ చూస్తున్నారు. కొట్టినా స్కూల్లో కూడా ఇట్లనే చేస్తారా? ఫస్ట్ ఇది అంగన్వాడీ ఇందులోకి వచ్చిన ఫస్ట్ నేనైతే ఈ రూమ్ అసలు ఇప్పుడు బాగున్నది, కానీ అంతకుముందు అయితే మామూలుగానే ఉండే. ఇందులోనే అసలు మంచిగా ఆడుకునే బొమ్మలు ఉండేది. మా అంగన్వాడీ మేడం వాళ్ళు ఇందులో ఉండి ఫస్ట్, తర్వాత అక్కడికి షిఫ్ట్ చేసి పక్కకు ఉంది. ఇప్పుడు తర్వాత చూపిస్తా. ఇగో ఇవి క్లాస్ రూమ్స్, ఇవి క్లాస్ రూమ్స్. ఇప్పుడైతే అసలు అప్పుడైతే ఎంతో పెద్దగా కనిపించేదో అసలు క్లాసెస్ అని, ఈ గ్రౌండ్ కూడా అసలు ఎంత పెద్దగా కనిపించేది. కానీ ఇప్పుడు మామూలుగానే అసలు చిన్నగా, ఎందుకంటే మనం అప్పుడు చిన్నగా ఉన్నాం కాబట్టి ఇది పెద్దగా కనిపించిందేమో. అయితే చూడండి గ్రౌండ్ ఇట్లుందా. ఈ చెట్టు అయితే చెట్టు కింద వచ్చేది అసలు. ఇక్కడ బెల్ ఉండేది, ఇక్కడ బెల్ ఉండే, బెల్ వచ్చి ఇక్కడ బెల్ ఉండేది. బెల్ ఎప్పుడు కొడతా అని చూసి అదంతా గ్రౌండ్ అసలు ఎంత బాగా అనిపించేది అసలు ఈ స్కూల్లో. నాకైతే ఎంత అసలు చాలా మెమరీస్ ఉన్నాయి. అదే ఇక్కడ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది అసలు లేకుండే. ఇప్పుడు ఆ బిల్డింగ్ అది ఇప్పుడు వేరే ఇక్కడ మార్చింది. ఇక్కడ అంటే కాంపౌండ్ వాల్ తిప్పి అది వేరే ఒక అంటే గ్రామ పంచాయతీ లాగా పెట్టిండు. కాకపోతే ఇప్పుడు వేరే అన్నమాట. కనిపిస్తుంది కదా సెకండ్ క్లాస్ అని. అక్కడ మళ్ళీ ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఆ బ్లాక్ బోర్డ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి ఇదంతా మంచిగా కూర్చునేది మేమైతే. ఈ బ్లాక్ బోర్డ్ మీద మా మేడం వాళ్ళు హోంవర్క్ పెట్టించాలంటే కడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కానీ అక్కడ పెడితే మేమైతే మంచిగా ఒక్కొక్కరం వెళ్ళి బాగా చేసేవాళ్ళం. అసలు స్టడీ బాగుండే. ఇక్కడ ఈ వరండా మీద వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వరండా మీద కూర్చొని అన్నం తినేది. చూడండి ఎంత బాగుందో అసలు. అప్పుడు బాగుండే, కాకపోతే చెట్లు కూడా కూలింది. అక్కడ చెట్టు కూలింది కదా, అది చాలా పెద్ద చెట్టు. దీనంత చెట్టు ఇది, దీనంత చెట్టు అక్కడది అది కూలిపోయింది. మళ్ళీ ఇక్కడ అంతా ఆడుకునేది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇప్పుడంతా మారిపోయింది అసలు. చాలా చేంజ్ అయింది. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది గ్రామ పంచాయతీ అట. గ్రామ పంచాయతీ మొన్న అంటే ఒక 1 year బ్యాక్ రీసెంట్గా పడింది. అదంతా ఇదే గ్రౌండ్ అసలు. ఈ స్కూల్దే అదంతా గ్రౌండ్. అప్పుడైతే ట్యాంకులు కూడా మళ్ళీ కొత్త వేసిళ్ళు 2. చూడండి ఎట్లుందో. ఇదంతా మాది అసలు, స్కూల్దే ఇదంతా. కాకపోతే మరి మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ ఇట్లా డివైడ్ చేసేసారు. మనం ఫస్ట్ అక్కడ ఉండే కదా అంగన్వాడీ, ఇక్కడ షిఫ్ట్ చేసారు. చూడండి కోళ్ళు ఉన్నాయి చూడండి, అక్కడ షిఫ్ట్ చేసారు. చూసారు కదా అంగన్వాడీ. ఇందులోకే వచ్చి గుడ్లు తీసుకున్నాం మేమైతే. అసలు ఎంత పెద్ద చెట్లు అసలు. ఇవైతే ఎంత బాగా ఆడుకునేది. అన్ని చెట్లు పెట్టినాం అప్పుడు మేము. అవి మేము పెట్టిన చెట్లే అసలు. మేము ఉన్నప్పుడు చిన్న చిన్న మొక్కలు. ఇప్పుడు చూడండి ఎంత వృక్షాలుగా మారిపోయినాయో. ఎంత బాగుంది అసలు.
ఎంత ఎంజాయ్మెంట్ ఉండేదో అసలు ఈ స్కూల్లోనైతే. ఎన్నో మెమరీస్, చాలా స్టడీ కానీ గేమ్స్ అయినా కూడా మస్తు ఉండే అసలు. ఇందా పోదామా ఇక. ఓకేనా ఫ్రెండ్స్, చూసిరు కదా మా స్కూల్ వీడియో. మా స్కూల్ టూర్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు చూడండి సరే, ఇగో ఇప్పుడు ఇవంతా పడిపోయింది. అంటే మండల పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల అని పడ్డది. మామూలుగా అప్పుడైతే ఇవి గేట్లు లేవు, ఇంత నీట్గా లేదు. అప్పుడైతే మామూలుగా ఉండేది, ఈ మామూలుగా ఉండేది అంటే ప్లాస్టింగ్ లేకుండా మామూలుగా ఉన్నది. చూడండి క్లాస్ రూమ్స్ ఉండే, ఇదంతా క్లాస్ రూమ్స్ ఉండే. అసలు ఇగో ఈ కాంపౌండ్ వాళ్ళ ప్లేస్లో మొత్తం క్లాస్ రూమ్సే. 7th వరకు ఉండేది, కాకపోతే ఇప్పుడు ఇక 5th వరకే చేసిళ్ళు. ఇంకో ఇక్కడ కాంపౌండ్, అక్కడ స్కూల్ అక్కడ ఉంది చూడండి. అక్కడ నుంచి ఇగో ఈ కాంపౌండ్ వాళ్ళు ఎంత ఉందో వీడి వరకు ఉండేది క్లాస్ రూమ్స్. ఇగో ఇదంతా గేట్ ఉండి, ఇక్కడ బొమ్మలు కనిపిస్తానే కదా, ఇగో ఇక్కడ గేట్ ఉండేది. మాకు గేట్ ఉండేది. ప్రేయర్ అయిపోకముందు అయిపోయినాక వచ్చినాం అనుకోని ఇగో ఇక్కడ నిలబడేది బయట. ఓకేనా. ఇగో ఇప్పుడు ఇగో గ్రామ పంచాయతీ అని ఇగో ఈ రోడ్ నుంచి వెళ్ళాలి. ఇగో ఆ బిల్డింగ్ దగ్గరికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్. ఇగో ఈ రోడ్ ఈ రోడ్ నుంచి అట్లా వెళ్తే గ్రామ పంచాయతీ అన్నమాట. ఇప్పుడు మా ఊళ్ళోనే గ్రామ పంచాయతీ ఉంది.